హాయ్ గైస్, ఈరోజు ఫిఫ్త్ డే ఆఫ్ లీడ్ కోడ్ 150 సిరీస్. సో మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లం ఈరోజు మెజారిటీ ఎలిమెంట్. సో ఈ ప్రాబ్లం చాలా ఫేమస్ ప్రాబ్లమే, మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఈ ప్రాబ్లం మోస్ట్లీ. బట్ ఈ ఈ వీడియో కొంచెం డిఫరెంట్ ఉండబోతుంది, ఎందుకంటే మీరు ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే అప్రోచ్ మీరు ఇనుండకపోవచ్చు ఇప్పటివరకు. ఓకే, సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకవేళ ఈ అప్రోచ్ మీకు కనుక తెలియకపోతే ఇప్పటివరకు మీరైతే డెఫినెట్గా డిసప్పాయింట్ గారు. మీరు ఒక ఒక సాటిస్ఫాక్షన్ తోటి వీడియోని క్లోజ్ చేస్తారు, ఇదైతే ఐ కెన్ గ్యారంటీ యూ. ఓకే, సో ప్రాబ్లం ఏమంటుందో చూద్దాం. మనకి array nums ఇచ్చిండ్రు ఆఫ్ సైజ్ అండ్ రిటర్న్ ద మెజారిటీ ఎలిమెంట్. మెజారిటీ ఎలిమెంట్ is an element that appears more than n by 2 times. You may assume that majority element always exists in the array. Okay, so మెజారిటీ ఎలిమెంట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ ది అరే అన్నాడు కాబట్టి మెజారిటీ లైక్ వాడు గ్యారంటీ ఇస్తుండు కదా. అండ్ మన అరే యొక్క లెంత్ అనేది 5 into 10⁴ వరకు వెళ్తుంది, అండ్ నమ్స్ ఆఫ్ ఐ అనేది -10⁹ నుంచి +10⁹ వరకు వస్తుంది. ఓకే, సో సో నేను ఇంతకుముందు చెప్పినట్టే ఈ ప్రాబ్లం ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ డన్ డిఎస్ఏ, లైక్ మీరు ఒక డిఎస్ఏలో ఒక ఫస్ట్ 5-6 ప్రాబ్లమ్స్ చేసిన, లైక్ మోస్ట్ ఫేమస్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లం దాంట్లో ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం సొల్యూషన్ కూడా ఎక్కడో ఒక దగ్గర చూసి ఉంటారు. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి దీని మీద. సో ఆ ఆల్గరిథం ఏంటంటే మోరేస్ ఓటింగ్ ఆల్గరిథం అని ఒకటి ఉంటుంది. ఓకే, సో ఆ ఆల్గరిథం మీరు ఏ యూట్యూబ్ జస్ట్ ఇట్లా మెజారిటీ ఎలిమెంట్ కొడితే వాడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ ఆల్గరిథం ఏంటి, అది ఎట్లా వర్కౌట్ అవుతుంది అని. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఆ ఆల్గరిథం డిస్కస్ చేయను, ఎందుకంటే దీనికి ఇంకొక డిఫరెంట్ వెరీ యూనిక్ అండ్ క్రియేటివ్ అప్రోచ్ ఉంది ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. ఓకే, సో ఈ అప్రోచ్ చాలామందికి తెలీదు. సో ఈ అప్రోచ్ గురించి వీడియో డెఫినెట్గా చేయొచ్చు. సో డిస్కస్ చేద్దాం ఏంటి అసలు అంత యూనిక్ అప్రోచ్ చూద్దాం. ఓకే, సో దీనికి ఆల్రెడీ మోరేస్ ఓటింగ్ అల్గోరిథం, ఓకే, ఈ అల్గోరిథం ఉంది. సో ఈ అల్గోరిథం అనేది ఈ ప్రాబ్లమ్ని O of n టైమ్ అండ్ O of 1 స్పేస్ మీద సాల్వ్ చేసేస్తుంది. ఓకే, O of n టైమ్ అండ్ O of 1 స్పేస్. ఓకే, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఆప్టిమల్ వేస్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఇది. ఓకే, సో మంచిది ఈ ఆల్గరిథం కూడా తెలుస్తాయి మీకు. ఓకే, బట్ మనం ఇప్పుడు సాల్వ్ చేయబోయే మెథడ్ ఏంటంటే ర్యాండమైజ్డ్ ఆల్గరిథమ్స్. ఓకే, ఈ కాన్సెప్ట్ని ర్యాండమైజ్డ్ ఆల్గరిథమ్స్ అంటాం. ఓకే, సో ర్యాండమైజ్డ్ ఆల్గరిథమ్స్లో బేసికల్లీ మోస్ట్లీ మన ప్రాబబిలిటీ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ప్రాబబిలిటీ తోటి మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ అప్రోచ్కి మీకు కొంచెం ఐడియా లేకపోతే ఒక ఇంట్రొడక్షన్ లాగా మీకు మెల్లిమెల్లిగా ఆ ఇంట్యూషన్ అనేది బిల్డప్ కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, లెట్సే మీ ఫ్రెండ్ వచ్చిండు మీ దగ్గరికి. ఓకే, సో మీ ఫ్రెండ్ ఒక కాయిన్ తీసుకొచ్చిండు. ఆ కాయిన్కి లైక్ నార్మల్ కాయిన్ టైల్స్ హెడ్స్ ఉంటాయి. ఓకే, అండ్ మిమ్మల్ని ఏదన్నా ఒక సైడ్ చూస్ చేసుకోమన్నాడు. సో లెట్సే మీరు టైల్స్ చూస్ చేసుకున్నారు. ఓకే, టైల్స్ అనే సైడ్ చూస్ చేసుకున్నారు. ఇప్పుడు వాడేమంటుండంటే లైక్ వాడు మిమ్మల్ని ఒక ఛాలెంజ్ ఇచ్చిండు, మీరు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అన్నది ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో మిమ్మల్ని ఒక సైడ్ చూస్ చేసుకోమన్నారు, మీరు చూస్ చేసుకున్నారు టైల్స్. ఇప్పుడు వాడు ఆ కాయిన్ని టాస్ చేస్తాడు. ఓకే, ఒక 10 times టాస్ చేసిండు అనుకోండి. ఓకే, 10 times టాస్ చేస్తా అని మీకు చెప్పిండు. ఓకే, అండ్ వాడేమన్నాడంటే ఈ 10 timesలో ఓకే 5 6 7 8 9 ఓకే ఈ 10 timesలో ఒక్కసారన్నా టైల్స్ పడ్డా. ఓకే, ఈ 10 timesలో ఈ ప్రతి టాస్కి ఒక రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఈ 10 timesలో ఒక్కసారన్నా
అట్లీస్ట్ వన్స్. ఓకే, అట్లీస్ట్ వన్స్ మీరు చూస్ చేసుకున్నది పడ్డా, ఓకే, అట్లీస్ట్ వన్స్ టైల్స్ పడ్డా మీరు గెలుస్తారు. ఓకే, మనం విన్ అవుతాం. ఓకే, సో సో ఆ విన్కి వాడు నీకు ఏదో గిఫ్ట్ ఇచ్చింది అనుకోండి. ఓకే, బేసికలీ విన్ అవుతాం. ఓకే, ఇది ఛాలెంజ్. ఓకే, ఆ ఛాలెంజ్ నీకు చెప్పిండు, నువ్వు ఈ ఛాలెంజ్ని టేకప్ చేస్తావా లేదా అన్నది ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం యాజ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ మనం ఏం ఆలోచిస్తాం, వాడు 10 టైమ్స్ టాస్ చేస్తుండు కాయిన్ని, అక్కడ ఉన్నాయి రెండే ఛాన్సులు, ఐదర్ మనం టైల్స్ వస్తుంది లేకపోతే హెడ్స్ వస్తుంది. మరి వాడు 10 టైమ్స్ వేసినప్పుడు మనకి ఒక్క టైల్ రాదా, ఒక్కసారి కూడా టైల్స్ రాదా అని మనం హోప్ తోటి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, ఏ నార్మల్ మనిషి అయినా ఆబ్వియస్లీ ఇదే పని చేస్తాడు. ఓకే, సో ఇక్కడ మన బేసికలీ చేసిన పని ఏంటి, మనం హోప్. ఓకే, మన మైండ్ ఏం చెప్తుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ లూజింగ్. ఓకే, లూజింగ్ అనేది చాలా తక్కువైపోతుంది. చాలా తక్కువైపోతుందంటే ఒక్కసారి కూడా పడదా మనకి, పక్కా పడుతుంది అన్న ఇంట్యూషన్. ఓకే, మన మైండ్ చెప్తుంది అది. ఓకే, మనకి పర్ఫెక్ట్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ మనం ఆ స్పాట్లో చేయకపోయినా బట్ మనకి వచ్చేసింది, అది మైండ్ స్ట్రైక్ అవుతుంది, అది పడుతుందిలే ఒక్కసారి అన్న ఆ ఫీలింగ్ వస్తుంది. ఓకే, సో ఆ హోప్ తోటి మనం ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, ఆ సేమ్ ట్రిక్, ఓకే, సేమ్ ఐడియా తోటి ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, సో ఆ సేమ్ ఐడియా ఈ ప్రాబ్లంలో ఎట్లా వర్కౌట్ అవుతుందో చూద్దాం. మనం అబ్జర్వ్ చేస్తే మన అరే ఇట్లుంటుంది. 3 3 4, ఇంకో 2 1s, ఇంకో 5, ఇంకో 3 4 1s ఉన్నాయి అనుకోండి. ఓకే, సో దీని సైజ్ వచ్చేసి ఎంత, ఇది 5 5 5 15 ఉంది సైజ్. ఓకే, దీంట్లో ఎన్ని వన్స్ ఉన్నాయి, 3 4 7 7 9 వన్స్ ఉన్నాయి. సో 9 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 15/2 యొక్క సీల్ ఎంత, 15/2 యొక్క సీల్ 8. ఓకే, సో 9 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 8 కాబట్టి ఈ కేసులో మన మెజారిటీ ఎలిమెంట్ అనేది 1 అవుతుంది. ఓకే, సో ఇది మన అరే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఈ అరేలో మన మెజారిటీ ఎలిమెంట్ ఎక్కడుందో మనకు తెలీదు. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ర్యాండమ్గా ఒక ప్లేస్కి వెళ్తాం, కంప్లీట్లీ ర్యాండమ్, దానికి ఏం లాజిక్ అర్థం ఏమీ లేదు, కంప్లీట్లీ ర్యాండమ్గా ఒక ప్లేస్కి వస్తాం. ఓకే, ఇక్కడికి వచ్చినాం అనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం హోప్ తోటి వచ్చినాం, అరే అది మెజారిటీ ఎలిమెంట్ అవుతుందేమో అని చెప్పి. ఓకే, మెజారిటీ ఎలిమెంట్ అవుతుందో కాదో చెక్ చేద్దాం. ఇప్పుడు మెజారిటీ ఎలిమెంట్ అవుతుందో కాదో ఎట్లా చెక్ చేస్తాం, ఆబ్వియస్లీ అరే ట్రావర్స్ చేస్తాం, ఆ నెంబర్ యొక్క కౌంట్ తీసుకుంటాం. ఓకే, ఆ నెంబర్ యొక్క కౌంట్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సీల్ వాల్యూ ఆఫ్ n/2 అయిందనుకో. ఓకే, అప్పుడు అది మెజారిటీ ఎలిమెంట్ అవుతుంది. ఓకే, అండర్స్టూడ్, సింపుల్. లెట్స్ సే మన లక్ బ్యాడ్ ఉంది. ఓకే, బాగాలేదు, అస్సలు బాగాలేదు మన లక్, అది మెజారిటీ ఎలిమెంట్ కాలేదు. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం, ఏదో ఒక ర్యాండమ్ ఇండెక్స్కి వెళ్తాం, మళ్ళీ చెక్ చేస్తాం. ఓకే, 2 దగ్గరకు వచ్చినాం. ఓకే, ఇక్కడికి వచ్చి మళ్ళీ చెక్ చేస్తాం, అరే ఇది కూడా కాదు, ఇక్కడ కూడా మన లక్ బాగాలేదు, మళ్ళీ ఒకసారి ఏదో ఒక ర్యాండమ్ ఇండెక్స్ పోతాం, మళ్ళీ చెక్ చేస్తాం. ఓకే, అట్లా పోతూనే ఉంటాం. ఓకే, అది దొరికేంత వరకు మనం చెక్ చేస్తాం. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన అరేలో ఒక మెజారిటీ ఎలిమెంట్ ఉంది పక్కా. ఓకే, మెజారిటీ ఎలిమెంట్ ఉంది అని చెప్పి వాడు క్వశ్చన్లో మనకి గ్యారంటీ ఇచ్చిండు. ఓకే, మనకు మెజారిటీ ఎలిమెంట్ ఉందంటే మన అరేలో సగం ఎలిమెంట్స్ అనేవి మెజారిటీ ఎలిమెంట్స్ అవుతాయి కదా. బై డెఫినేషన్ మెజారిటీ ఎలిమెంట్ అంటే దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఓకే, సగం, అట్లీస్ట్ సగం అయితే ఉంటాయి కదా. ఓకే, సగం ఉన్నాయి, మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ వేరే ఏవి ఉన్నాయి. సో వీటిని బ్యాడ్ ఎలిమెంట్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ టైం పిక్ చేసినాం. ఓకే, మనం ఫస్ట్ పిక్లో
ఫస్ట్ పిక్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ పికింగ్ ఏ మెజారిటీ ఎలిమెంట్ ఎంత? ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ పికింగ్ మెజారిటీ ఎలిమెంట్ ఎంత? మన సగం మెజారిటీ ఎలిమెంట్స్ ఉన్నాయి, సగం ఇవి ఉన్నాయి, కాబట్టి 1/2 అవుతుంది కదా. 1/2 సక్సెస్ ఉంటుంది, 1/2 ఫెయిల్యూర్ ఉంటుంది. సింపుల్. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ టైం పిక్ చేసినాం, అది వర్కౌట్ కాలేదు, మన లక్ బ్యాడ్ ఉంది. సెకండ్ టైం పిక్ చేద్దాం. సెకండ్ పిక్లో మళ్ళీ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ పికింగ్ ఏ మెజారిటీ ఎలిమెంట్ ఏమవుతుంది ఈసారి 1/2 కాదు. ఎందుకంటే మనం ఫస్ట్ టైం పిక్ చేసినాం, ఫస్ట్ టైం మనం ఫెయిల్ అయితేనే కదా సెకండ్ టైం పిక్ చేసేది మనం. ఓకే, సో ఫస్ట్ టైం ఫెయిల్యూర్ ఎంత ఉంటుంది ప్రాబబిలిటీ? 1/2. ఫస్ట్ టైం ఫెయిల్యూర్ ప్రాబబిలిటీ 1/2. సో ఇక్కడ కూడా ఫెయిల్యూర్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత? 1/2. సో ఈ 2 సార్లు ఫెయిల్ అయితే మనం సెకండ్ టైం ఫెయిల్ అయినట్టు. ఓకే, సో ఫస్ట్ టైం సక్సెస్ అయ్యి సెకండ్ టైం ఫెయిల్ అవ్వడం అనేది ఏమి ఉండదు, ఎందుకంటే సెకండ్ టైం ఎప్పుడు అటెంప్ట్ చేస్తామంటే ఫస్ట్ టైం ఫెయిల్ అయినప్పుడే. ఓకే, సో ప్రీవియస్ ఫెయిల్యూర్ ప్రాబబిలిటీ 1/2 ఇంటూ ఇప్పుడు కరెంట్ ఫెయిల్యూర్ ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 1/4. సో సెకండ్ అటెంప్ట్ ప్రాబబిలిటీ అనేది 1/4 అవుతుంది. సో ఇది మల్టిప్లికేషన్ ప్రాబబిలిటీలో మల్టిప్లై అవుతాయి ప్రాబబిలిటీస్, అవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే. ఓకే, సో ఇక్కడ 1/4 అవుతుంది, బట్ ఇక్కడ కూడా మన లక్ బాగాలేదు. థర్డ్ పిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ లూజింగ్ ఏమవుతుంది? 1/8 అవుతుంది. ప్రీవియస్ ప్రాబబిలిటీ ఎంత? 1/4 ఇంటూ 1/2 ఇది ఈక్వల్స్ టు 1/8. ఓకే, ఇక్కడ కూడా బాగాలేదు అనుకుందాం లక్. అదేమవుతుంది? 1/16 అవుతుంది. మళ్ళీ బాగాలేదు లక్, 1/32 అవుతుంది. సో అట్లా మనం పిక్ చేసుకుంటా వెళ్ళిపోతాం. అండ్ ఈ వాల్యూస్ చూడండి ఎంత తొందరగా తగ్గుతున్నాయో. 1/2, 1/4, 1/8, 1/32, 1/16 అండ్ అట్లా పోతే మన 10th పిక్ వరకు ఏమవుతుంది? లెట్స్ సే 10th పిక్ చేసినాం మనం. 10th పిక్ వరకు 2/10 అవుతుంది. 1/2/10, 1/1024. దీని ప్రాబబిలిటీ ఎంత? దీని వాల్యూ ఎంత? 0.0001 ఉంటుంది. ఓకే, 4 డెసిమల్ ప్లేసెస్లో వస్తుంది మనకి దాని వాల్యూ. అదంత చిన్న వాల్యూ. ఓకే, సో దీని అర్థం ఏంటి? మనం 10 టైమ్స్ పిక్ చేసుకున్నాం అనుకో, మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, అది మనకి క్లియర్గా ఇక్కడ మన క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాయి. ఓకే, మనం ప్రాబబిలిటీ మల్టిప్లికేషన్స్ అడిషన్స్ చేస్తే క్లియర్గా మనకి ఇక్కడ ఆ వాల్యూ అనేది చాలా తక్కువ అని చెప్తుంది అక్కడ నెంబర్స్. సో ఇదే మన ధైర్యం. ఓకే, కాబట్టి మనం హోప్ చేసుకొని, మన లక్ మీద మనం హోప్ పెట్టుకొని ర్యాండమ్గా నెంబర్స్ని పిక్ చేసి అది మెజారిటీ ఆర్ నాట్ మెజారిటీ ఇది చెక్ చేస్తాం. అది మన లక్ బాగుండి ఎక్కడనో ఒక దగ్గర ర్యాండమ్గా పిక్ చేసిన ఎలిమెంట్ మెజారిటీ అయిందనుకో, ఆ మెజారిటీ ఎలిమెంట్ని మనం రిటర్న్ చేసేద్దాం. ఇదే ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఓకే, సో ఇదే సొల్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. బట్ మీకు ఇంకా ఈ అప్రోచ్ ఫస్ట్ టైం ఇనుంటే ఈ సొల్యూషన్ ఏంది, ఇంతేనా సొల్యూషన్, అది ఇంకా కంప్లీట్ కాదేమో, ఇది ప్రాబ్లం సాల్వ్ కాదేమో అన్న ఫీలింగ్ రావచ్చు మీకు. ఓకే, బట్ ఈ ప్రాబ్లమ్ని కోడ్ చేద్దాం, ఆ సొల్యూషన్ వర్కౌట్ అవుతుంది. ఓకే, సో కోడ్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ సైజ్ కావాలి, నమ్స్ డాట్ సైజ్. అండ్ మనం ఈ ఎన్నిసార్లు రిపీట్ చేద్దాం? 10 టైమ్స్ రిపీట్ చేద్దాం అనుకుందాం. ఓకే, పిక్కింగ్ అనేది 10 టైమ్స్ పిక్ చేసుకుందాం. ఓకే, టైమ్స్ ఈక్వల్స్ టు 10. ఓకే, ఫర్ i ఈక్వల్స్ టు 0 నుంచి టైమ్స్ వరకు i++. ఓకే, ఇప్పుడు ఎవ్రీ పిక్లో మనం ర్యాండమ్ ఇండెక్స్ చూస్ చేసుకోవాలి. సో ర్యాండమ్ ఇండెక్స్కి rdx అనుకుందాం.
సో C++లో ఇట్లా ర్యాండమ్ ఫంక్షన్ ఉంటుంది, అది వాడుకోవచ్చు మనం. అండ్ ఈ ర్యాండమ్ ఇండెక్స్ కదా, సో ఇండెక్స్ అంటే మన అరే ఇండెక్సెస్ రేంజ్లో ఉండాలి. సో దానికి మాడ్ నమ్స్ డాట్ సైజ్, అప్పుడు అది 0 నుంచి నమ్స్ డాట్ సైజ్ -1 వరకు వచ్చేస్తుంది, ఆ రేంజ్లో పడుతుంది. ఓకే, ఇప్పుడు ఓకే ఇండెక్స్ దొరికింది, ర్యాండమ్ ఇండెక్స్. ఇప్పుడు ఆ ర్యాండమ్ ఇండెక్స్లో ఉన్న నెంబర్ అనేది మెజారిటీయా కాదా చెక్ చేయాలి. సో దానికి ఒక ఫంక్షన్ రాసుకుందాం, ఈజ్ మెజారిటీ అని ఒక ఫంక్షన్ రాసుకుందాం. అండ్ ఆ ఫంక్షన్కి మన అరే ఇద్దాం అండ్ మన ర్యాండమ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కూడా ఇద్దాం. ఓకే, అది ఒకవేళ ట్రూ రిటర్న్ చేసింది అనుకోండి, రిటర్న్ నమ్స్ ఆఫ్ ర్యాండమ్ ఇండెక్స్. ఓకే, అక్కడ ఉన్న వాల్యూ మెజారిటీ అయిందని చెప్పి రిటర్న్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన హెల్పర్ ఫంక్షన్ ఏంటి, ఇది బూల్ రిటర్న్ చేస్తుంది, ఈజ్ మెజారిటీ. దీనికి ఏమొస్తుంది, ఒక వెక్టార్ వస్తుంది ఏ అండ్ ఒక నెంబర్ వస్తుంది. ఓకే, సో దీని కౌంట్ కదా మనం చూడాల్సింది. సో కౌంట్ ఈక్వల్స్ టు 0 ఇనిషియలైజ్ ఇద్దాం ఫస్ట్, అండ్ మన అరేలో ట్రావర్స్ ఇద్దాం. అరేలో ట్రావర్స్ చేసి కౌంట్ ఇంక్రిమెంట్ చేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు మనం రిటర్న్ చేయాల్సింది ఏంటి, కౌంట్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సీల్ వాల్యూ ఆఫ్ n/2 కదా. సో రిటర్న్ కౌంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సీల్ వాల్యూ ఆఫ్ n/2 అంటే n+1 డివైడెడ్ బై 2. ఓకే, ఓకే ఇది రిటర్న్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఒక రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి, లేకపోతే కంపైలర్ ఇష్యూ త్రో చేస్తుంది, ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే లైక్ కంపైలర్కి తెలియదు కదా మన లాజిక్ ఇక్కడనే రిటర్న్ అవుతుందని, దానికి సింటాక్స్ చెక్ చేస్తుంది. సో ఇక్కడ రిటర్న్ ఉండాల్సింది. సో దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ మనం ఎన్ని డిక్లేర్ చేసుకోలేదు, n ఈక్వల్స్ టు a డాట్ సైజ్. ఓకే, రన్ చేద్దాం. అండ్ అది పాస్ అవుతుంది శాంపుల్ టెస్ట్ కేసెస్. లెట్స్ సే మన టైమ్స్ని 5 చేసి చూద్దాం. ఓకే, 5 టైమ్స్ పిక్ చేసినా పాస్ అవుతుంది. 2 టైమ్స్ వేద్దాం. ఓకే, 2 టైమ్స్ అంటే చాలా ఎక్కువ లక్ కావాలి మనకి. ఓకే, ఒకటే పాస్ అవుతుంది, ఒకటి పాస్ కావట్లేదు. సో ఇక్కడ 3 చేద్దాం. ఓకే, 3కి పాస్ అయిపోతుంది. బట్ ఇప్పుడు మనం సబ్మిట్ చేస్తే ఇది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే లోపటున్న మనం లైక్ యాక్చువల్ టెస్ట్ కేసెస్లో 3 టైమ్స్కి ఎంత ఉంటుంది ప్రాబిలిటీ, 1/8 కదా. ప్రాబిలిటీ ఆఫ్ లూజింగ్ అనేది 1/8, అంటే అది అంత తక్కువేం కాదు, అది పెద్ద వాల్యూనే. సో మనం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బాగానే. బట్ అదే మనం దీన్ని 10 చేసినాం అనుకో, మన ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. కాబట్టి ప్రాబ్లం యాక్సెప్ట్ అయిపోతుంది. ఓకే, సో మీరు చూడొచ్చు అక్కడ బీట్స్ 100%. అండ్ ఈ ప్రాబ్లం ఒక ఆప్టిమల్ వేలో ఇట్లా కూడా సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని. ఓకే, సో ఇక్కడ 10 టైమ్స్ చేసినాం, దీన్ని ఇంకొంచెం తగ్గించి చూద్దాం, 7కి తీసుకొద్దాం. ఓకే, 7కి మన లక్ బాగుంటే యాక్సెప్ట్ అయ్యిద్ది. ఓకే, 7 కూడా యాక్సెప్ట్ అయింది. దీన్ని 6 చేద్దాం. 6కి కూడా యాక్సెప్ట్ అయింది. వావ్, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను 6కి యాక్సెప్ట్ అవుతుందని. 5కి చేద్దాం. 5 కాదు మోస్ట్లీ. ఓకే, 5 కాదు, ఎందుకంటే 5 అనేది లైక్ 1/32 అనేది పెద్ద వాల్యూ, అంత చిన్న వాల్యూ ఏం కాదు. ఓకే, సో యా 6 అయితే యాక్సెప్ట్ అవుతుంది. ఓకే, 6 వరకు అవుతుంది మోస్ట్లీ. 6 వరకు అయిపోయింది. ఓకే, సో
యాహ్! ఇది ఈరోజు ప్రాబ్లమ్ అండ్ దీని యొక్క సొల్యూషన్. సో, ఇట్స్ ఎ వెరీ యూనిక్ అప్రోచ్. అండ్ మీరు ఇది ఇంటర్వ్యూలో జెప్తే ఇలాంటి అప్రోచ్ ఇంటర్వ్యూయర్‌కి ఆబ్వియస్‌లీ అతనికి ఈ ఇట్లాంటి అప్రోచ్ తెలియకపోతే షాక్ అయితాడు. అంటే షాక్ కాడేమో బట్ ఇంప్రెస్ అయితే డెఫినెట్‌గా అయితాడు. ఓకే. ఇట్లా గూడా ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ జేయొచ్చా అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్‌గా వస్తది. ఓకే. బట్ ఇంకోటి మీరు మైండ్‌లో బెట్టుకోవాల్సిందేంటంటే, ఇట్లాంటి అప్రోచెస్ మీరు ఆన్ ద స్పాట్ క్రియేట్ జేయలేరు గదా! సో, మీరు ఒకవేళ మీ ఇంటర్వ్యూయర్ అనేది అతను ఒకవేళ ఆన్ ద స్పాట్ అప్రోచెస్ క్రియేట్ జేసి మీరు నాకియ్యాలి, నాకు నువ్వు క్రియేట్ జేసిన అప్రోచే గావాలి అని ఆ మైండ్ సెట్‌లో ఉంటే మీకు ప్రాబ్లమ్ అయితదేమో. సో, ఇట్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ ద ఇంటర్వ్యూయర్ అండ్ హౌ యూ ఆర్ హ్యాండ్లింగ్ ద ఇంటర్వ్యూ. ఓకే. సో, ఆ సిట్యుయేషన్‌ని బట్టి మీరు ఇట్లాంటి అప్రోచ్ ఇంటర్వ్యూలో చెప్తారా? చెప్పొద్దా? అని మీరు అప్పుడు డిసైడ్ గావాలి. ఓకే. బట్ ఒకవేళ ఇంటర్వ్యూయర్‌కి అంత రిజిడ్ లేకపోతే, అంత అట్లాంటి మైండ్ సెట్ లేకపోతే, యూ క్యాన్ డెఫినెట్‌లీ టెల్ దిస్ అప్రోచ్. ఎందుకంటే ఈ అప్రోచ్ చూడ్డానికి చాలా బావుంటది. ఓకే. సో, యాహ్! మీ ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆబ్వియస్‌లీ ఇంప్రెస్ అయితే అది మనకే మంచిది. ఓకే. సో, యాహ్! ఇది ఈరోజు ప్రాబ్లమ్. మీరు ఇక్కడి వరకు ఈ వీడియో చూసినట్టయితే మీకు వీడియో నచ్చిందని ఐ యామ్ హోపింగ్. అండ్ వీడియోని లైక్ జేయండి. మీ ఫ్రెండ్స్‌కి వీడియోని షేర్ జేయండి. అండ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ జేయండి. ఎందుకంటే నేను డైలీ వీడియోస్ చేస్తున్నా. అండ్ లీడ్ కోడ్ 150 సీరీస్ మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. సో, నాతో పాటు మీరు గూడా డైలీ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీ డీఎస్ఏ చాలా ఇంప్రూవ్ అయితది. అండ్ మీరు ప్లేస్‌మెంట్స్‌కి కూర్చున్నా, మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏ ఇయర్‌లో ఉన్నా, ఓకే. ఏ ఇయర్‌లో ఉన్నా మీరు మీ కోడింగ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేస్తే అది మీకు డెఫినిట్‌గా హెల్ప్ అయితది మీ ప్లేస్‌మెంట్స్ టైంలో. ఓకే. సో, యాహ్! మీ డీఎస్ఏ ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే. యాహ్! థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.